హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే నేను అటుకులు చేశాను. మాకైతే ఇక్కడ మార్నింగ్ నుండి ఫుల్ వర్షం పడుతుందండి. ఏదో ఒకటి చేయాలి ఈ వర్షంలో అని చెప్పేసి నేనైతే అటుకులు అయితే వేంపాను ఆయిల్లో. చూడండి ఎలా చేశాను అన్నది. ఎందుకంటే ఫుల్ వర్షము, ఈ కూల్ వెదర్కి ఏదో ఒకటి వేడివేడిగా తినాలనిపించింది కాబట్టి నేనైతే అటుకులు వేంపాను. చూడండి, ముందుగా అయితే నేను పల్లీలు వేసుకున్నాను. ఎక్కువనే వేసుకున్నాను ఎందుకంటే మధ్యలో అటుకులు తింటుంటే క్రిప్సీ కనిపిస్తుంది కాబట్టి పల్లీలు అయితే ఎక్కువనే వేసుకున్నాను. చాలా బాగుంటుందండి. ఈ వర్షానికి అటుకులు అట్లా విడివిడిగా చూస్తూ తింటుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. కాస్త పుట్నాలు కూడా వేసుకున్నాను. అవి రెండు మిక్స్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ వాతావరణంలో హాట్గా అటుకులు తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పల్లీలు, మనకు పుట్నాలు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే అన్నీ ఎక్కువనే వేసుకున్నాను. మార్నింగ్ నుండి బాగా వర్షం అయితే పడుతుందండి. ఫుల్ వర్షం పడుతుంది. ఈ వర్షం పడినప్పుడు అయితే ఎవరికైనా సరే ఈ వెదర్కి అయితే ఏదో ఒకటి వేడివేడిగా తినాలని ఖచ్చితంగా అయితే అనిపిస్తుంటుంది. మిర్చీలు కానివ్వండి, ఏదో స్నాక్స్ టైప్ కానీ ఏదైనా చేసుకోవాలనిపిస్తుంది. కాబట్టి నేనైతే అటుకులు చేస్తున్నాను. చూడండి, మిర్చి అయితే వేసుకున్నాను. అది కూడా ఆయిల్లో కొంచెం డ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కాబట్టి అలా ఆయిల్లో డ్రై అవ్వనియాక కాస్తంత పసుపు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. మనము పల్లీలు అయితే ఊరికే అయితే ఎక్కువ తినలేం కాబట్టి ఇలా అటుకులతో కానీ ఏదైనా చేసినప్పుడు కూడా ఇలా వేసుకొని ఎక్కువ తింటే కూడా బాగుంటుందండి. చూడండి, నేనైతే కాస్త పసుపు వేస్తున్నాను. 5 నిమిషాలు చకచకా చేసుకోవచ్చు. ఇంక ఈ వర్షానికైతే ఎన్నిసార్లు టీ తాగుతామో, వేడివేడిగా టీ తాగాలని చెప్పేసి లెక్కే లేకుంటుంది ఎవరికైనా సరే. మనం ఈ వర్షానికైతే బయటికి వెళ్ళలేము, అలాగని ఇంట్లో ఊరికే కూర్చోలేము. ఏదో ఒకటి అయితే వేడివేడిగా తినాలని అనిపిస్తుంటుంది ఎవరికైనా. కాబట్టి ఏదో ఒక రెసిపీ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే అటుకులు చేసి అయితే చూపిస్తున్నాను వీడియోలో ఎలా చేశాను అన్నది. అటుకులు అయితే వేసుకుంటున్నాను. బాగా కలపాలి, అవి కూడా వేసి మిక్స్ చేయాలి బాగా. ఇంకో విషయం ఏంటంటే, ఛానల్ కొత్తగా పెట్టానండి. అందరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అందరు కూడా ఇలాంటి వీడియోలు మరిన్ని చూపిస్తాను నేనైతే. చూడండి, అటుకులను అయితే ఇలా అన్నీ మిక్స్ చేసేసా. నా పాత ఛానల్ అయితే ఎలా ఆదరించారో అందరూ కూడా ఈ ఛానల్లో కూడా అంతే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మమతా ఎస్ఎంసి వ్లాగ్స్ అయితే నేను అది అప్లోడ్ చేయట్లేదు. అదే టైటిల్ నేను దీనికి పెట్టేసుకున్నానండి. ఈ ఛానలే నేను రన్ చేస్తుంటాను. చూడండి, బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. మబ్బులు కూడా చూస్తున్నారు కదా, పడుతూనే ఉంది వర్షం అయితే. చాలా కూల్ అంటే కూల్గా ఉంది, చలేస్తుంది అయితే మాకైతే బాగా. చూడండి, అటుకులు అయితే రెడీ అయిపోయినాయి. అలా వర్షాన్ని చూసుకుంటూ తింటే ఎంత బాగుంటుంది చూడండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. అయిపోయిందండి తినడం. ఇంకా వర్షం అలా చూసుకుంటూ తింటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందు ఉంటాను.
బాయ్ బాయ్.